అందరికీ నమస్కారం. మొదటిగా కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం రాశి ఫలాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి రాశ్యాధిపతి చంద్రుడు అవుతాడు. కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం 4 గ్రహాల యొక్క కదలిక బలమైన ప్రభావాన్ని చూపిస్తుంది. 4 గ్రహాలు ఏమనగా మొదటిగా గురుడు, కేతువు, రాహువు, శని. ఈ నలుగురు గ్రహాల కలయిక ఈ కర్కాటక రాశి వారికి అనుకూలత, ప్రతికూలత ప్రభావాన్ని ఇస్తుంది. మొదటిగా గురుని చూసుకుంటే లాభస్థానం నుంచి లాభస్థానం అనగా వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి గురు సంచారం జరుగుతుంది. కేతువు తృతీయ స్థానం నుంచి ద్వితీయ స్థానానికి, రాహువు భాగ్యస్థానం నుంచి అష్టమ స్థానానికి, శని మీనంలోకి కుంభస్థానం నుంచి ప్రయాణం జరగడం వల్ల కొద్దిగా అనుకూలత, కొద్దిగా వ్యతిరేకత కనిపిస్తుంది. కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం మొత్తంగా పరిశీలించి చూస్తే అనుకూలత ఎక్కువగా కనిపిస్తుంది. కర్కాటక రాశి వారికి ప్రత్యేకించి అనుకూలమైన పరిస్థితులు, ఉన్నత స్థితిగతులు, ఉద్యోగ వ్యాపారాల్లో లాభం, ఊహించని ధనలాభం. ప్రత్యేకించి ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి ఊహించిన దానికన్నా ఎక్కువగా వారి జీతం పెరగడం, వ్యాపారాలు చేసే వాళ్ళకి ఊహించినట్టుగా కన్నా ఎక్కువగా లాభాన్ని పొందడం జరుగుతుంది. ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన వాళ్ళకి చాలా అనుకూలమైన లాభాలు ప్రత్యేకించి కుటుంబం ద్వారా కలుగుతాయి. ప్రేమ వ్యవహారాలన్నీ లాభిస్తాయి, పెళ్లి వరకు కూడా దారితీస్తాయి. ధరం పరంగా ఆదాయం సరిపడిన దానికన్నా కొంచెం ఎక్కువగానే వస్తుంది. అదే సమయంలో వ్యయం కూడా అదే విధంగా ఉంటుంది. వ్యయం గురుడు వ్యయ స్థానంలో ఉండడం వల్ల ఆ వ్యయం మంచి పర్పస్ కోసమే ఉపయోగిస్తారు. తద్వారా ఇది కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం చాలా అనుకూలమనే చెప్పచ్చు. కాకపోతే కుటుంబ సమయానికి సంబంధించి వస్తే కర్కాటక రాశి వారు ఎక్కువ మంది కుటుంబానికి దూరంగా ఉద్యోగ వ్యాపార నిమిత్తం ప్రయాణాలు ఎక్కువగా చేయవలసిన పరిస్థితి వచ్చే 18 నెలల కాలం మే నెల నుంచి ఎక్కువగా కనిపిస్తుంది. దాంతోపాటుగా అష్టమ రాహు యొక్క ప్రభావం ఉండడం వల్ల ఆరోగ్య విషయాలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అనారోగ్య సమస్యలు వస్తాయి, కానీ దానికి మూల కారణం ఏంటన్నా తెలుసుకోవడానికి సమయం పడుతుంది. అందుకని ఎక్కువగా అష్టమ రాహు యొక్క ప్రభావం తగ్గడానికి అమ్మవారి ఆరాధన ఎక్కువగా చేసుకోవడం వల్ల అష్టమ రాహు యొక్క ప్రభావం తగ్గుతుంది. దాంతోపాటు కర్కాటక రాశి వారికి మీనరాశి అంటే భాగ్యస్థానం మీదుగా శని యొక్క ప్రభావం ఉండడం వల్ల స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్ మీద ఎక్కువ సమస్యలు కనిపిస్తాయి. అంటే మనం తినే ఆహారం అన్నది మితంగా ఉండడం, సాత్విక ఆహారంగా ఉండడం వంటి చూసుకోవడం వల్ల అనుకూలమైన పరిస్థితులు ఏర్పడతాయి. మే నెల తర్వాత ప్రత్యేకించి అన్ని అనుకూలంగా కనిపిస్తున్నాయి. ఖర్చు, వ్యయం రెండూ ఎక్కువగానే ఉంటుంది. దాంతోపాటు ఆదాయం కూడా అభివృద్ధి చెందుతుంది. ఏప్రిల్ 1 తారీఖు అంటే మార్చి 29వ తారీఖుతో పూర్తిగా అష్టమ శని పూర్తవుతుంది. అక్కడి నుంచి ఉపశమనం. ప్రత్యేకించి కోర్టు కేసులు ఉన్నవాళ్ళు, స్థిరాస్తి వివాదాల్లో ఉన్న వాళ్ళకి మార్గాలు సుగమం అవుతాయి ఈ అష్టమ శని పూర్తయినప్పటికీ. మే నెల తర్వాత ప్రయాణాలు ఎక్కువ అవుతాయి, ప్రయాణాల విషయం లాభిస్తాయి. ప్రతి ప్రయాణం కూడా అనుకూలంగానే ఉంటుంది. ఆరోగ్యం కొంచెం జాగ్రత్త వహించాలి. అనారోగ్యం ఏదన్నా వచ్చినప్పుడు అమ్మవారి ఆరాధన చేసుకోవడం ద్వారా, అమ్మవారి కుంకుమార్చన చేసుకోవడం వల్ల అనారోగ్యం గల కారణం ఏంటన్నో తెలుస్తుంది. దానికి మీరు వైద్యం తీసుకోవడం వల్ల ఆ సమస్య నుంచి బయటపడతారు. మొదటిగా కర్కాటక రాశి వారికి వ్యయ స్థానంలో గురుడు ఉండడం వల్ల వీళ్ళు ఉపయోగించిన వస్తువులు ఏది కూడా దాన ధర్మాలు చేయకూడదు. ప్రత్యేకించి వీళ్ళు ఉపయోగించిన దుస్తులు లేదా ఉపయోగించే బట్టలు, దుస్తులు, దాంతోపాటు ఉపయోగించే వస్తువులు వేటిని కూడా దాన ధర్మాన్ని చేయడం వల్ల వీళ్ళ ఆర్థిక స్థితి బలహీనపడుతుంది. దాంతోపాటు ద్వితీయ స్థానంలో కేతు యొక్క ప్రభావం ఉండడం వల్ల కొంచెం ప్రతిరోజు కూడా పసుపుని బొట్టుగా ధరించడం ద్వారా అనుకూలత చాలా లభిస్తుంది. భాగ్యస్థానంలో శని యొక్క ప్రభావం ఉండడం ద్వారా ప్రతి శనివారం కూడా నల్ల ఆవు లేదా ఆంబోతు లేదా నల్ల పక్షులు ఏదన్నా, ప్రత్యేకించి కాకి కానీ ఇలాంటి పశువులు లేదా పక్షులకి ఆహారం పెట్టడం ద్వారా భాగ్యస్థానంలో ఉన్న శని యొక్క ప్రభావం తగ్గుతుంది. శివారాధన ఎక్కువగా చేసుకోవాలి శని యొక్క ప్రభావం తగ్గడానికి. శనివారం రోజు నియమనిష్టతో ఉండడం, ఉపవాసం పాటించడం లేదా సాత్విక ఆహారం తీసుకుని మితమైన ఆహారం తీసుకుని ఉండడం వల్ల భాగ్యస్థానంలో ఉన్న శని యొక్క ప్రభావం చాలా అనుకూలంగా మారి లాభాల్ని మరింత పెంచుతుంది. ఏ స్థానంలో ఉన్న గురుడు యొక్క ప్రభావం కొంచెం అనుకూలంగా మారడానికి, గురుబలం చేకూర్చుకోవడానికి రావి చెట్టుకి మంచినీరు పోయడం, రావి చెట్టు పరిసరాలు శుభ్రం చేయడం వంటివి చేయడం వల్ల గురుబలం అన్నది పెరుగుతుంది. తద్వారా ఈ కర్కాటక రాశి వారికి అన్ని విధాలుగా అనుకూలమైన పరిస్థితులు ఏర్పడతాయి. ఓవరాల్గా కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం చాలా అనుకూలమైన సమయం. గత 2.5 సంవత్సరాల్లో అష్టమ శనితో ఇబ్బంది పడిన వాళ్ళకి ఈ సంవత్సరం చాలా మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి.
దాంతోపాటు గత 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాల్లో వీళ్ళు కోర్టు కేసులు, ఆస్తి వివాదాలు, ధన నష్టం, ఉద్యోగాలేమి ఇలాంటి పరిస్థితులు ఉన్న వాళ్ళకి ఈ సంవత్సరం చాలా అనుకూలమైన పరిస్థితులు ఏర్పడతాయి. ప్రత్యేకించి అష్టమ శని పూర్తయిన తర్వాత మార్చి 29 తర్వాత అనుకూలత అన్నది మొదలవుతుంది. మే తర్వాత పూర్తి అనుకూలత మొదలవుతుంది. అనుకున్న దానికన్నా కొంచెం ఎక్కువగానే సంపాదించుకోవడానికి అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. మరిన్ని సందేహాల కోసం కిందిచ్చిన నెంబర్ని సంప్రదించవచ్చు. మన రాశిదర్శిని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ నమస్కారం.